శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఒక అందమైన ఊరు. అక్కడ రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. రామారావు ఒక ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్గా పనిచేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి గౌరవం, మంచి జీతం ఉండేవి. కానీ రామారావుకు కష్టపడకుండానే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండేది. కార్యాలయానికి వచ్చే ప్రజల కష్టాలను చూసి కూడా కరగకుండా పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని కఠినంగా వ్యవహరించేవాడు. లంచం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో రామారావు కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. పిల్లలకు చిన్నతనం నుండే ఖరీదైన బట్టలు, అత్యాధునిక వస్తువులు కొనిస్తూ వారిని విలాసాలకు అలవాటు చేశాడు. తండ్రికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఆ విలాసాలే జీవితమని పిల్లలు నమ్మి బాధ్యతలు తెలియని స్వార్థపరులుగా పెరిగారు. కాలం గడిచే కొద్దీ రామారావుకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకింది. ఒకప్పుడు లంచంతో సంపాదించిన అక్రమ సంపద అంతా ఇప్పుడు అతని వైద్య ఖర్చులకే నీళ్ళలా ఖర్చయిపోయింది. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. విలాసాలకు అలవాటు పడిన పిల్లలు తండ్రి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అతన్ని పట్టించుకోవడం మానేశారు. డబ్బులు ఉన్నప్పుడు అమ్మా నాన్నలను అంటిపెట్టుకొని ఉన్న పిల్లలు ఆ డబ్బు లేని సమయంలో కనీసం కన్న తండ్రికి మందులు కూడా వేయడానికి ఇష్టపడట్లేదు. రామారావు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తను సంపాదించిన అక్రమ సొమ్ము తనను రోగాల పాలు చేయడమే కాకుండా తన పిల్లలను చెడు దారి పట్టించి తనను చివరి రోజుల్లో దిక్కులేని వాడిని చేసిందని గ్రహించాడు. తాను చేసిన తప్పుకు ఇప్పుడు ఎవరు తోడు లేరని ఒంటరితనాన్ని అనుభవిస్తూ కన్నీరు మున్నీరు అయ్యాడు. అడ్డదారిలో సంపాదించిన సొమ్ము ఎప్పుడు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. రామారావు తన పిల్లలకు డబ్బు ఆస్తిని ఇచ్చాడు, కానీ నిజాయితీ మరియు బాధ్యత అనే మంచి సంస్కారాన్ని ఇవ్వలేదు. లంచం అనే ఆశ తన ఆరోగ్యంతో పాటు కుటుంబ బంధాలను కూడా బలి తీసుకుందని ఈ కథ మనకు నేర్పుతుంది. నిజాయితీతో కూడిన జీవితమే ఆఖరి వరకు మనకు తోడుంటుందని ఈ కథ ఒక సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.